కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి గుట్టల మీదకి వెళ్ళి జెండా ఎగరేసి దీన్ని మేము ఆక్రమించామని చెప్పడం అది ఫూలిష్నెస్ తప్ప, వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పట్టుకోండి, లేదా అరెస్ట్ చేయండి, ఇంకోటి చేయండి. జెండా ఎగరేసి మేము స్వాధీనం చేసుకున్నాము అని చెప్పేసి అంటే అంతకుముందు అది నీ ఆధీనంలో లేదని నువ్వు అంగీకరించడమే కదా, నీ వైఫల్యాన్ని నువ్వు అంగీకరించడమే కదా. అందువలన అటువంటి ఏం సందేశం ఇస్తారు అనేటువంటిది కూడా ఆలోచించాలి. భద్రతా దళాలు కావచ్చు, లేదా వాళ్ళు నడిపించేటువంటి అమిత్ షా గారు కావచ్చు, ఎవరైనా. అమిత్ షా గారు నక్సలైట్లని వచ్చే ఏడాది మార్చిలోగా అణిచేస్తామని చెప్తున్నట్టుగా, వచ్చే ఏడాది మార్చిలోగా దారిద్ర్యాన్ని అణిచేస్తాము, నిరుద్యోగాన్ని తొలగిస్తాము, అసమానతలను తొలగిస్తాము అని ఎప్పుడన్నా ఒక్క మాట మాట్లాడారా? అవే కదా వీటన్నింటికీ మూలం. అణిచివేతలు, దారిద్ర్యం ఇవే కదా. పోనీ బీజేపీ 15 సంవత్సరాల పాటు వరుసగా అధికారం ఉంది కదా ఛత్తీస్గఢ్లో, ఎందుకని ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేయలేకపోయింది? ఎవరైనా సమాధానం చెప్పగలరా? లేదు. వాళ్ళు ఏమీ చేయలేరు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేదు అటవీ ప్రాంతాల్లో, లేదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అటవీ ప్రాంతాల్లో అట్లాగే ఉన్నాయి. అందుకని ఈ వ్యవస్థ ఒక పార్టీ అని కాదు, ఈ రూలింగ్ పార్టీలన్నీ కూడా ఒకవేళ చేయాలనుకున్నా కానీ వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాల పాటు సిపిఎం వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ వాళ్ళు చేయాలన్నా కానీ ఈ రాజ్యాంగం అనేకమైనటువంటి ఆటంకాలని కల్పించింది. అందుకని ఉన్నంతలోనే వాళ్ళు పరిమితంగా కౌలుదారులకి రక్షణ కల్పించారు, లేదా మిగులు భూములను పంచారు, అది చేశారు. మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కానీ, లేదా తెలంగాణలో కానీ, లేదా ఇంకొక చోట కానీ ఎక్కడైనా కౌలుదారులకి రక్షణ కానీ, లేదా మిగులు భూములు కానీ పంచినటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా ఉన్నదా? లేదు. అందుకని ఎవరికి మన రాజ్యాంగం కొన్ని ఆటంకాలు కల్పించినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. కానీ మరి అటువంటి మాట ఎందుకని అమిత్ షా గారి నుంచి రావట్లేదు? ఎంతసేపటికి నేను అణిచేస్తా అనేటువంటిది తప్ప, నేను అభివృద్ధి చేస్తా, మార్చి 31లోగా 2020 మార్చి 31లోగా అభివృద్ధి చేసి ఇటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తా అనేటువంటి మాట ఎందుకు రాదు? అది ఈజీ అనుకుంటున్నారా? లొంగుబాట్లు మన గౌతమ్ ప్రసాద్ గారు చెప్పినట్టు నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైన నుంచి లొంగుబాట్లు ఉన్నాయి. నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి బూటకపు ఎన్కౌంటర్లు ఉన్నాయి. అయినా కానీ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వాటికి బలయ్యేవాళ్ళు బలి అవుతూనే ఉన్నారు. ఆ గుణపాఠం మరి అమిత్ షా గారికి ఎందుకని తట్టలేదు అనేటువంటి సమస్య. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి అంటే దేశంలో ఎట్లాంటి వాతావరణం ఉన్నది? ఎవరైనా జై శ్రీరామ్ అంటే వాళ్ళు ఎవరైనా చెప్పారా? పార్టీ వాళ్ళు చెప్పారా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు చెప్పారని మీరు అడుగుతున్నారు. గుజరాత్లో జరిగింది ఏంటంటే, ఒక మహిళని 2002లో దాడుల సందర్భంగా ఒక మహిళ మీద సామూహిక మానభంగం చేస్తే అది కోర్టులో రుజువు అయ్యి వాళ్ళకి శిక్షలు పడితే, ఆ శిక్షలు పడినటువంటి వాళ్ళలో సత్ప్రవర్తన కలిగింది అనే పేరుతోటి గుజరాత్ ప్రభుత్వమే సిఫార్సు చేసి వాళ్ళందరినీ విడుదల చేసింది. కానీ వాళ్ళు విడుదల చేసే నాటికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అత్యాచారాల వంటి కేసుల్లో శిక్షలు పడినటువంటి వాళ్లకు జీవితకాలం అంటే వాళ్ళు చచ్చేంత వరకు జైల్లోనే ఉండాలనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, దానికి ఈ బీజేపీ పెద్దలు వక్ర భాషని చెప్పి ఆ నేరం జరిగిన నాటికి ఆ తీర్పు రాలేదు కనుక ఆ తీర్పు వాళ్ళకి వర్తించదు అనేటువంటి పేరుతోటి వాళ్ళని వీధిలోకి తీసుకొచ్చి సంబరాలు చేసి సన్మానాలు చేశారు. పోనీ వదిలేస్తే సన్మానాలు చేశారు. వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి పెద్ద వీరులాగా వచ్చారు బయటకని. కానీ తర్వాత ఏమైంది? అదే సుప్రీంకోర్టు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదా తిరిగి జైల్లో పెడతారా అంటే చచ్చినట్టు చేశారు. ఏం చూస్తుంది ఇది? మన నరేంద్ర మోడీ గారు చెప్పారా అటు చేయమని? కానీ ఎందుకు చేశారు? గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేసింది? ఎవరు చెప్పకుండా, ఏం లేకుండా ఇట్లాంటి పనులు చేస్తారా? అందుకని ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్లో కానీ ఎవరైనా దళితులు పెళ్లి చేసుకుని ఊరేగింపు చేస్తే ఇప్పటికీ కొట్టి అవమానపరుస్తున్నారు. ఎవరు చెప్తారండి? అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే అదే ఉత్సాహంగా పారిపోతా ఉంది.
అందుకని ఇవన్నీ కొనసాగుతున్నంత కాలం, దోపిడీ కొనసాగుతున్నంత కాలం నేను ముందే చెప్పినట్టుగా ఇటువంటి కొత్త అవుట్ఫిట్స్ వస్తాయండి. ఇప్పుడు పహల్గామ్లో దాడి చేసినటువంటి వాళ్ళు కొత్త ఉగ్రవాద సంస్థ అని చెప్తున్నారు. మరి బీజేపీ వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదులను మొత్తాన్ని అణిచేసాము, ఏమి లేవని చెప్పారు. మరి ఎట్లా జరిగింది? ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక ఇప్పటికైనా నేను చివరిగా చెప్పేది, మావోయిస్టులతోటి చర్చలు జరపడానికి ఒక నిర్ణయం తీసుకోండి, జరపండి. వాళ్ళు పెట్టేటువంటి షరతులు మీకు అంగీకారం కాకపోతే ఇవి మాకు అంగీకారం కాదని చెప్పండి. మీ సొమ్మం పోయింది. అసలు చర్చలే ఉండవు, మాట్లాడటం అనేటువంటిది అప్రజాస్వామికం, నిరంకుశత్వం అని కూడా నేను చెప్పగలను. రైట్. సో మొత్తానికి ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం ఏం చేస్తుంది, వాళ్ళతో శాంతి చర్చలకి సిద్ధంగా ఉందా లేదా, ఇక ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సతీష్ గారు, ప్రేమ్ గాంధీ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, అలాగే కోటేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్.